దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన నటుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ యాక్టర్లో, ఫాదర్ యాక్టర్లో, విలన్గా ఏ పాత్రలో ఇచ్చినా ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన ప్రతి సినిమా చూసేవాడిని, ఆయన ఉండంటే ఆ సినిమా చూసేవాడిని. దాంతోపాటు 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇంకా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఎప్పుడు పిలిచినా చాలా సరదాగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్. ఆయన యాక్టర్లా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవాడు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుండే. 1978లో ఆహనా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్గా పెద్ద అంత ఆరోగ్యం కూడా అంతేం విషమించలే, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినంట. సడన్గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం, నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం. కానీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తుంది. ఎప్పుడు సరదాగా మాట్లాడడం, అసెంబ్లీలో కలిసిందంటే మంచి బ్రేక్ టైంలో అసలు యాక్చువల్గా ఏం రెడ్డి గారు అనుకుంటే మంచి చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కూడా కలిసినాం. నిజంగా పొద్దున మార్నింగ్ లేచి టీవీ పెట్టగానే అటు మండించిందంటే నాకు చాలా బాధాకరం అనిపించింది. నిజంగా అసలు తట్టుకోలేకపోతున్నాం. అంత న్యాచురల్ ఒక 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు. సినిమాలో ఆయన ఉండంటేనే అదొక వేరే ప్రత్యేకత. నిజంగా బాధాకరం. మినిస్టర్ 2-3 సార్లు కలవడం జరిగింది. 2-3 ఫంక్షన్లో కూడా పాత జ్ఞాపకం చేసుకున్నాం. నేను అసెంబ్లీలో ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉంటుంది 25 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ రావడం సంతోషం వారు కూడా చెప్పిండ్రు. పెద్దలు కూడా ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడినాం లాస్ట్ ఇయర్. నిజంగా వారికి చాలా నాకు అనుబంధమే కాదు, ఇవాళ ప్రజలందరికీ కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు ప్రజలు. ఒకటో శ్రీనివాసరావు గారు అనగానే అదొక హాస్యం చేసినా, విలన్ చేసినా అదొక ప్రత్యేకత. ఆయన యాక్టింగ్లో ఆయన యాక్టర్ కాదు, సహజ నటుడు ఆయన. రైట్, నమస్తే. ప్రస్తుతం మనం ఈరోజు ఏదైతే సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది. సో ఆయన భౌతికాయాన్ని చూడడానికైతే ఈరోజు చాలామంది ప్రముఖులు అయితే వస్తూ ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు అయితే కోట శ్రీనివాస్ గారు చనిపోయిన వార్త విన్నారు, ఎట్లా అనిపించింది? అసలు మీకు ఆయనకున్న పరిచయం? చాలా బాధాకరం. మొట్టమొదటిసారిగా వారు మద్రాసు నుంచి సినీ రంగం ఈ ఫిలిం నగర్కి వచ్చినారు. అప్పటి నుంచి నాకు పరిచయం, ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి. మా అన్ని ఎన్నికలలో వారు ప్రచారం చేశారు, ప్రచారం చేసి సక్సెస్ అయినాం. ఆ విధంగా ఎన్టీ రామారావుకు, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డికి, అందరు రాజకీయ నాయకులతో చాలా మంచిగా ఉండేవారు. మృదు స్వభావి, ధారాళంగా మాట్లాడేవాడు, ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ లైక్ చేసేవాడు. అటువంటి వాడు పోవడం చాలా మన 2 రాష్ట్రాలకు కూడా నష్టమే, సినీ రంగానికి కూడా నష్టమే. ఆ విధంగా అకాల మరణించడం బాధకరం. చివరికి ఎప్పుడు మాట్లాడారు సార్? ఈ మధ్యలో మంత్స్ బ్యాక్ ఒకసారి హెల్త్ బాగాలేదు తమ్మి నాకు అని చెప్పాడు. నేను వస్తాలేనన్నాను. ఈ మధ్యలో నేను రాలేకపోయాను. ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ నేను టీవీలో చూసినప్పుడు నేను చూద్దాం ఒకసారి అని చెప్పి వచ్చాను. చాలా బాధాకరం విషయం. ఏమనిపించింది ఆ వార్త వినంగానే? ఎందుకంటే ఎప్పటి నుండి మీ ఇద్దరికి పరిచయాలు ఉంది, అంటే ఎన్నో సినిమాలు చేశాడు, ఎంతో మందిని నవ్వించాడు, అలరించాడు. సో ఏమనిపించి ఇట్లా వార్త వినంగా? అటువంటి వాళ్ళు దొరకరండి మనకు. అటువంటి కామెడియన్స్ కానీ, అటువంటి వాయిస్ ఉన్నది కానీ అటువంటి వ్యక్తి కానీ మనకు ఉన్నారు. చాలామంది ఉండుండొచ్చు, వ్యక్తిత్వంగా ఎంత ఉండొచ్చు. కానీ ఆ డైలాగ్స్ వేరు, ఆ మనిషే వేరు, ఆ మనిషి ఆలోచన విధానమే వేరు. ఎక్కడ కూడా కడుపులో పెట్టుకునేవాడు కాదు. ఏది ఉన్నది కూడా ఖరాఖండిగా చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఏం చెప్తుంటారు సార్ ఎప్పుడైనా పరిచయం అయినప్పుడు కానీ, ధైర్యం చెప్పడం కానీ? ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటుంది కృష్ణారెడ్డి. మనిషి జీవితం పుడతాం పోతాం, కానీ మనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని 10 మందికి ఉపయోగపడాలనేవాడు. 10 మందికి ఉపయోగపడాలి. ఇలా ఏంటి ఇంతమంది వచ్చారు. కామెడీ, నేను హీరో కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కామెడియన్ వచ్చాడు ఇక్కడ. మరి అటువంటి ఎంత అభిమానం ఉంటే ఎక్కడి నుంచో వచ్చారు. ట్రైన్స్, బస్సుల్లో వస్తున్నారు. ఇంకా అటువంటి వ్యక్తి చాలా అరుదు. చాలా బాధాకరమైన విషయం. మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి సార్. ఆ బాధ తెలుస్తా ఉంది. దగ్గర చాలా దగ్గర
దగ్గర అంటే అన్నదమ్ముల కంటే బాగుండేవాళ్ళం. ఈ మధ్యలో నేను బిజీ కావడం, ఆయన బిజీ కావడం జరగలేకపోయినా కానీ, బట్ వెరీ నైస్ మ్యాన్, చాలా మంచోడు, వ్యక్తిత్వం మంచిది. దేవుడు వారికి ఆరోగ్యం వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.